Now we will discuss some important transformations or notations in a circle. ఈ సర్కిల్ చాప్టర్లో కొంచెం ఆ సర్కిల్ ఇచ్చిన సర్కిల్ని వేరే వేరే నొటేషన్స్గా ఎలా రాస్తాం. జనరల్గా మనకు సర్కిల్ అంటే ఏంటి, లెట్ ఎస్ అనుకుంటున్నాము, ఎస్బిఏ సర్కిల్. సో నేను జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ తీసుకుంటున్నా. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్. ఇది ఎస్ అని ఒక నొటేషన్ ఇచ్చుకుంటున్నాం. ఇట్ కెన్ బి డినోటెడ్ బై ఎస్. ఇప్పుడు అట్ ద పాయింట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక పాయింట్ తీసుకున్నాం, p ఆఫ్ x1, y1 అయినప్పుడు, అంటే p ఆఫ్ x1, y1 అయినప్పుడు, అంటే పాసింగ్ త్రూ సమ్ p ఆఫ్ x1, y1 అయినప్పుడు ఈ సర్కిల్ ఏమవుతుంది అనగానే వెంటనే మనం ఏం చేస్తాం, x1² ప్లస్ y1² ప్లస్ 2gx1 అని రాస్తాము. సో ఇక్కడ జనరల్గా మనం ఏం రాసుకుంటాము అంటే కనుక p ఆఫ్ x అంటే s1 అని డినోట్ చేస్తాం. అంటే ఒక పాయింట్ కాబట్టి s1 విల్ డినోట్ ఇట్ యాజ్ s1. దీన్ని ఎలా రాస్తామంటే చూడండి జాగ్రత్తగా, ఒక్క పాయింటే, అంటే ఇక్కడ రెండు ఉన్నాయి, x² అంటే డబల్ ఉన్నాయి, x ఇంటూ ఎక్స్. సో ఒకటే కాబట్టి x ఇంటూ ఎక్స్ అంటే ఏమవుతుంది, x ఇంటూ x1 అనమాట. నెక్స్ట్ ఇదేమవుతుంది, y² అంటే y ఇంటూ y1, ఒక y అలా ఉంటుంది, ఇంకో y ప్లేస్లో y1 సబ్స్టిట్యూట్ చేసి 2gx అంటే రెండు gxలు ఉన్నాయని అర్థం, రెండు gxలు ఉన్నాయని అర్థం. అంటే ఒకటేమో gx ఇంకొకటేమో gx1 అని అర్థం. నెక్స్ట్ 2fy అంటే రెండు fలు ఉన్నాయి, రెండు fyలు ఉన్నాయని అర్థం. అంటే f ఒక y, నెక్స్ట్ f y1, c కాన్స్టాంట్ కాబట్టి అలాగే ఉంటుంది. దీన్ని సింప్లిఫై చేస్తే కొంచెం xx1 ప్లస్ y1 ప్లస్ ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చు, g కామన్ తీస్తే g ఇంటూ x ప్లస్ x1, ఇక్కడ f కామన్ తీస్తే f ఇంటూ y ప్లస్ y1 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఇది s1 నోటేషన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అట్ ద పాయింట్ q ఆఫ్ x2, y2 అయినప్పుడు s2 అంటాం. ఇప్పుడు s2 సేమ్ అనమాట. ఇక్కడ x1, y1 అయినప్పుడు ఇలా రాస్తాం s2. ఇప్పుడు సెకండ్ పాయింట్ దగ్గర అంటే xx2 ప్లస్ y2 ప్లస్ g ఇంటూ x ప్లస్ x2 ప్లస్ f ఇంటూ y ప్లస్ y2 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఇది అట్ ద పాయింట్ q ఆఫ్ x2, y2. ఇంకొక నెక్స్ట్ ఏంటంటే at the point p of x1, y1 and passing through x1, y1 అంటే s11. సింపుల్గా చెప్పాలంటే మామూలుగా ఇవన్నీ అట్ ద పాయింట్ అని కూడా తీసుకోకుండా ఊరికే జస్ట్ s11 అన్నామంటే రెండు అనమాట. రెండింటికి ఇక్కడ డబల్ ఉన్న చోట అంతా కూడా 1 అనే వస్తుంది అని అర్థం. అంటే x² కదా, x1 y1 g ఇంటూ x1 ప్లస్ x1 ప్లస్ ఎఫ్ ఇంటూ y1 ప్లస్ y1 అంటే రెండు సేమ్ అనమాట. రెండు x1, y1 పాయింట్స్. అంటే సింపుల్గా డైరెక్ట్ s11 అంటే x1² ప్లస్ y1² ప్లస్ ఇక్కడ రెండు x1 కదా, 2gx1 ప్లస్ 2fy1 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఇది జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ సిమిలర్ అనమాట. అంటే ఇక్కడ s11 అంటే రెండు x1 రెండు x1లే, రెండు y1లే అని అర్థం. సో నెక్స్ట్ s12 అన్నాం అనుకో, s12 అంటే ఒకటేమో 1ది, ఇంకొకటేమో సెకండ్ పాయింట్ అనమాట. ఒకటేమో p ఆఫ్ x1, y1, ఇంకొకటేమో q ఆఫ్ x2, y2 అన్నప్పుడు అప్పుడు ఏమవుతుంది, x1 x2 y1 y2 ప్లస్ g ఇంటూ x1 ప్లస్ x2 ప్లస్ f ఇంటూ y1 ప్లస్ y2 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఇది s12. మనకి ఈ నొటేషన్స్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం చేయబోయే ప్రాబ్లమ్స్ అన్నిట్లో ఈ నొటేషన్స్ మనకు ఖచ్చితంగా కావాల్సిందే మనకి. అదే ఒకవేళ సర్కిల్ నేను ఈ సర్కిల్ తీసుకున్నాను అనుకో, x² ప్లస్ y² మైనస్ r² ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇట్ ఈస్ పాసింగ్ త్రూ, ఇట్ ఈస్ హ్యావింగ్ ది సెంటర్ యాజ్ ఆరిజిన్ అని అర్థం. ఇలా సర్కిల్ ఉందంటే మనకేమన్నట్టు, దాని యొక్క సెంటర్ ఆరిజిన్ అయినప్పుడు ఇలా ఉంటుంది సర్కిల్. సో ఇప్పుడు పైన రాసినట్టు దీనికి రాద్దాం నోటేషన్స్. s1 అంటే x1 ప్లస్ y1, రేడియస్ అనేది కాన్స్టాంట్ కాబట్టి అలాగే రాసుకుంటాం. ఇది s1. s2
అంటే x(x2) ప్లస్ y(y2) మైనస్ r² ఈజ్ ఈక్వల్ టు 0. ఇది S2. S11 అంటే ఇంకా కంప్లీట్గా సేమ్ చేంజ్ అయిపోతుంది. x12 ప్లస్ y12 మైనస్ r² ఈజ్ ఈక్వల్ టు 0. S12 అంటే x1 x2 y1 y2 మైనస్ r² ఈజ్ ఈక్వల్ టు 0. ఇలా ఒకవేళ S2 అన్నాడు అనుకో, S22 అన్నామనుకో, ఇదేమవుతుంది x22 ప్లస్ y22 మైనస్ r² ఈజ్ ఈక్వల్ టు 0. ఇవి మనకు మెయిన్ ఇంపార్టెంట్ ట్రాన్స్ఫర్మేషన్ అనొచ్చు, లేదా నొటేషన్స్ అని కూడా అనొచ్చు. కొంచెం చిన్న షార్ట్కట్గా చెప్పాలి అంటే x² అన్నాం అనుకోండి, ఇట్ విల్ బికమ్ xx1. ఎప్పుడు S1 గురించి మాట్లాడినామంటే x² అనేది ఏమవుతుంది xx1గా మారుతుంది. y² ఏమవుతుంది y1గా మారుతుంది. అలాగే x అనేది అంటే రెండింటి యొక్క కదా x ప్లస్ x1/2గా మారుతుంది అని అర్థం. y అంటే y ప్లస్ y1/2, లేదా మనకి ఈక్వేషన్ ఎలాగో 2gx అంటాం కదా, అంటే 2x అని కూడా తీసుకోవచ్చు. 2x అంటే ఏమవుతుంది x ప్లస్ x1 అని రాసుకుంటాం. ఇన్ ద ప్లేస్ ఆఫ్ 2y ఏం రాసుకుంటాం y ప్లస్ y1. జీలు ఎఫ్లు అలాగే ఉంటాయి అన్నమాట. ఇది మెయిన్ నొటేషన్స్. మనకి ఇంపార్టెంట్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఆర్ నొటేషన్స్ అని కూడా ఉంటాం. నెక్స్ట్ ఇంకొక టాపిక్ ఏంటంటే పొజిషన్ ఆఫ్ ఏ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు సర్కిల్. పాయింట్ సర్కిల్ మీద పెట్టండి అంటే ఎక్కడెక్కడ పెడతాం, లోయర్ క్లాసెస్లో చాలా బాగా డిస్కస్ చేస్తాం వీటి గురించి. మనం పాయింట్ ఒకవేళ ఎలా ఉంటుంది పాయింట్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ అనే పాయింట్, సి ఈజ్ ద సెంటర్ ఆఫ్ దిస్ సర్కిల్. ఏ అనేది ఎక్కడ ఉంది, ఇన్సైడ్ ద సర్కిల్, లోపల ఉంది, సర్కిల్ లోపల ఉంది. ఇక్కడ ఏంటి బి ఈజ్ ఆన్ ద సర్కిల్, సర్కిల్ పైన ఉంది. డి ఎక్కడుంది, సర్కిల్ బయట ఉంది. ఎక్కడుంది, సర్కిల్ బయట ఉందన్నమాట. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఈ పాయింట్ యొక్క పొజిషన్ ఎలా మనకి దాని యొక్క పొజిషన్ గురించి చెప్పడం, పొజిషన్ గురించి మాట్లాడతాం. ఇన్సైడ్ ద సర్కిల్ అయినప్పుడు ఏమవుతుంది, ఆన్ ద సర్కిల్ అయినప్పుడు ఏమవుతుంది, బయట అయినప్పుడు, అవుట్ సైడ్ ద సర్కిల్ అయినప్పుడు ఏమవుతుంది. సో దీని గురించి మాట్లాడదాం. సో నేను ఇక్కడ ఉన్నటువంటి పాయింట్స్ అన్నిటినీ నేను డిలీట్ చేసేస్తున్నాను. నాకు కావాల్సిన ఒక పాయింట్ ఉంటే చాలు. అది సో నేను ఒక పాయింట్ తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకునే పాయింట్, నాకు రేడియస్ పాయింట్ ఖచ్చితంగా ఉండాల్సింది. సో రేడియస్ అంటే ఇక్కడ మనకి సిబి ఈజ్ ద రేడియస్ అనుకుందాం. సో సిని బిని జాయిన్ చేసేస్తున్నాను. దిస్ ఈజ్ ద రేడియస్. కావాలంటే మనం దీన్ని రీనేమ్ చేసుకోవచ్చు, రేడియస్గా రీనేమ్ చేసుకుంటున్నాను దీన్ని. అంటే రేడియస్ అంటే మనకి ఆర్ కదా, సో రీనేమ్ ఇట్ యాజ్ ఆర్. సిబి ఈజ్ ద రేడియస్. నేను ఒకవేళ ఒక పాయింట్ తీసుకున్నా, పి ఆఫ్ x1, y1 అనే పాయింట్ తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఆ పాయింట్ నేను సర్కిల్ లోపల తీసుకుంటున్నాను. దీన్ని రీనేమ్ చేస్తాను, పి అనుకుంటున్నాను. ఈ పాయింట్ని నేను ఐఎమ్ టేకింగ్ ఇట్ యాజ్ పి. ఇప్పుడు సిపిని కూడా జాయిన్ చేద్దాం. ఇప్పుడు సిపి యొక్క డిస్టెన్స్ ఎఫ్ అంటున్నాం. ఆ ఎఫ్ నాకు అవసరం లేదు, సో నేను దాన్ని హైడ్ చేసేసుకుంటాను. కొంచెం కలర్స్ చేంజ్ చేసుకున్నాం అనుకోండి, ఇంకా బాగా కనిపిస్తుంది మనకి ఇక్కడ. సో ఐఎమ్ టేకింగ్ ఇట్ యాజ్ బ్లూ అండ్ రేడియస్ యాజ్ రెడ్. కొంచెం సైజ్ పెంచేసుకుందాం. ఫాంట్ సైజ్ పెంచుకుంటే మీకు ఇంకా క్లారిటీ ఇప్పుడు బాగా కనిపిస్తుంది. సో దీంట్లో నాకు ఎఫ్ విజిబుల్ అవసరం లేదు, ఐ డోంట్ వాంట్ దిస్. సో ఇది ఇప్పుడు నేను ఎక్కడ పాయింట్ తీసుకుంటున్నాను. సో ఎన్ని రకాలు ఉన్నాయి మనకి పొజిషన్ ఆఫ్ ఏ పాయింట్. ఒకటి ఇన్సైడ్ ఉండొచ్చు, ఒకటి అవుట్ సైడ్ ఉండొచ్చు, ఒకటి ఇంకొకటి సర్కిల్ పైన ఉండొచ్చు. సో నేను ఇప్పుడు ఇన్సైడ్ ద సర్కిల్ ఏం టాపిక్ తీసుకుంటున్నా, ఇన్సైడ్ ద సర్కిల్. సర్కిల్ లోపల ఉంటే సర్కిల్ జనరల్గా నేను ఇక్కడ సెంటర్ని ఏం తీసుకుంటున్నా అంటే ఐఎమ్ టేకింగ్ యాజ్ సెంటర్ యాజ్ ఆరిజిన్గానే తీసుకుంటున్నాను. సెంటర్ ఏం తీసుకుంటున్నాను, ఆరిజిన్గానే తీసుకుంటున్నాను.
ఈక్వేషన్ ఆఫ్ సెంటర్ ఆరిజిన్ అయినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఏమవుతుంది మనకి, ఇఫ్ సెంటర్ ఈజ్ ఆరిజిన్ దెన్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఈజ్ x² + y² = r². దీన్ని ఏం రాయొచ్చు, x² + y², ఆ ప్లస్ r² యువతలకు వస్తే -r². ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఇది. నేను పాయింట్ లోపల అంటున్నా కదా, ఆ పాయింట్ని ఏమనుకున్నా లెట్ P(x1, y1) అనుకుంటున్నాను. సెంటర్ వచ్చేసి 0, 0 అనుకుంటున్నాను. ఇప్పుడు మనం డయాగ్రామ్ బాగా అబ్జర్వ్ చేస్తే సి నుంచి పీకి దూరం చూస్తే సిపి దూరం చూస్తే సి నుంచి పీకి డిస్టెన్స్, సి నుంచి బికి డిస్టెన్స్ రెండు చూస్తే ఏది ఎక్కువ, రేడియస్దే ఎక్కువ కనిపిస్తుంది. రెడ్ కలర్దే ఎక్కువ ఉంది, ఈ బ్లూ కలర్ది ఏమైంది తక్కువ ఉంది డిస్టెన్స్లో పోలిస్తే. అంటే ఆ అబ్జర్వేషన్ చేస్తే ఎప్పుడైతే పాయింట్ లోపల ఉంటుందో సిపి ఈజ్ లెస్ దాన్ ఆర్, సిపి ఏమవుతుంది లెస్ దాన్ ఆర్, రేడియస్ కంటే తక్కువ. సిన్స్ సిపి ఈజ్ లెస్ దాన్ ఆర్, రేడియస్ కంటే తక్కువ పాయింట్ లోపల ఉంటే రేడియస్ కంటే తక్కువ. సిపి సి నుంచి పీకి డిస్టెన్స్ ఏమవుతుంది చెప్పండి, సి నుంచి పీకి డిస్టెన్స్ ఏమవుతుంది, x1 - 0² + y1 - 0². డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేస్తాం, ఈజ్ లెస్ దాన్ ఆర్. స్క్వైర్ రూట్ యువతలు రెండు బోత్ సైడ్స్ స్క్వైరింగ్ చేసామనుకోండి, ఇట్ విల్ బికమ్ x1² + y1². లెస్ దాన్, ఈక్వల్, గ్రేటర్ దాన్ ఏం సింబల్ ఉన్నా మనకు సంబంధం లేదు. ఎలాంటి ఆపరేషన్స్ మాత్రం చేంజింగ్స్ అవ్వవు. ఎక్స్ట్రా మైనస్ ప్లస్ సింబల్స్ ఉన్నప్పుడు మనకు చేంజ్ అవుతాయి తప్ప. x1², సో స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఇదేమైంది x1² + y1². దిస్ విల్ బికమ్ r². ఆ ప్లస్ r² యువతలకు వస్తే ఏమవుతుంది మనకి -r², లెస్ దాన్ 0. ఇది ఇందాక నేను నొటేషన్స్ చూపించాను. నొటేషన్స్, ఈ నొటేషన్ ఏమవుతుంది S11 అంటాం. ఈ నొటేషన్ ఏమంటాం S11, అంటే S11 ఈజ్ లెస్ దాన్ 0. సిన్స్ S అంటే ఏంటి ఇక్కడ x², నేను తీసుకునే ఈక్వేషన్ ఏంటి x² + y² - r². సో S11 అంటే ఏంటి, రెండు అవే అవుతాయని కదా, x1² + y1² - r². సో ఈ ప్లేస్లో నేను S11 లెస్ దాన్ 0 అంటే పాయింట్ లోపల ఉంటే ఏమవుతుంది S11 ఈజ్ లెస్ దాన్ 0. ఒకవేళ పాయింట్ సర్కిల్ పైన ఉంటే, ఇఫ్ ద పాయింట్ లైస్ ఆన్ ద సర్కిల్, పాయింట్ సర్కిల్ పైన ఉంటే. సెకండ్ ఏంటి ఆన్ ద సర్కిల్. ఇప్పుడు దేని గురించి డిస్కస్ చేయబోతున్నా, ఆన్ ద సర్కిల్. నేను తీసుకున్న సర్కిల్ ఏంటి x² + y² - r² = 0. దీని యొక్క సెంటర్ ఏంటి 0, 0. నేను తీసుకున్న పాయింట్ సర్కిల్ పైన పాయింట్ అంటున్నా కదా, ఇప్పుడు ఆ పాయింట్ ఏంటి P(x1, y1) అయినప్పుడు ఇప్పుడు చూద్దాం మనము ఎలా పాయింట్ ఎక్కడ ఉండాలంటున్నా, నేను సర్కిల్ పైన అంటున్నాను. సర్కిల్ పైన తీసుకుంటే ఇక్కడ మీకు ఇటు సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇవతల RGBలో చూడండి, ఆర్ వాల్యూ ఎంత 2.72 ఉంది. ఎఫ్ వాల్యూ కూడా ఎంత ఉంది 2.72, అంటే సిపి = సిబి. అంటే సిపి అనేది ఇప్పుడు ఏమైనా సర్కిల్ పైన తీసుకున్న పి అనే పాయింట్ బ్లూ కలర్ది కానీ రెడ్ కలర్ది రెండు ఏమైనా సేమ్ డిస్టెన్స్లో ఉన్నాయి కదా, అంటే ఇక్కడ ఏంటి సిపి = ఆర్, సిపి = ఆర్. అంటే దీనికి సిపి డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేస్తే ఏమవుతుంది x1 - 0² √(x1 - 0² + y1 - 0² = r. స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే x1² + y1² = r². ఆ ప్లస్ r² యువతలకు వస్తే ఏమవుతుంది -r². దీన్నే నొటేషన్ రూపంలో ఏం రాస్తాము S11 = 0. ఇన్సైడ్ ద సర్కిల్ అయినప్పుడు S11 లెస్ దాన్ 0 అయింది. ఆన్ ద సర్కిల్ అయినప్పుడు ఏమైంది S11 = 0 అయింది. ఇప్పుడు అవుట్ సైడ్ ద సర్కిల్ అయినప్పుడు ఇప్పుడు ఏం తీసుకుంటున్నాం మనము, అవుట్ సైడ్ ద సర్కిల్. అవుట్ సైడ్ ద సర్కిల్ ఏం తీసుకున్నా ఇక్కడ కూడా సేమ్ x² + y² - r² = 0. నేను తీసుకున్న సర్కిల్ లెటెస్ట్ అనుకున్నా. సెంటర్ ఏంటి ఇక్కడ 0, 0. పాయింట్ ఏం తీసుకుంటున్నాను, బయట పెడుతున్నాయి పాయింట్ని x1, y1 అనమాట. సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు సిపి పిన్ ఎక్కడ ఉందంటే బయట ఉందంటున్నాం, సర్కిల్ బయట ఉంది, అవుట్ సైడ్ ద సర్కిల్. సో సిపి యొక్క డిస్టెన్స్ ఏమైంది రేడియస్ కంటే ఎక్కువ ఉంది చూడండి. ఇప్పుడు ఇక్కడ
ఈ రెడ్ కలర్ దానికంటే బ్లూ కలర్దే ఎక్కువగా ఉంది, అంటే సిపి ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ అనమాట. సిపి ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్. సిపి ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్. సిపి అంటే ఫార్ములా ఈ రెండిటికి మధ్య డిస్టెన్స్. స్క్వేర్ రూట్ ఆఫ్ x1 మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ 0 హోల్ స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఇటు సైడ్ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ స్క్వేర్. ప్లస్ ఆర్ స్క్వేర్ యువతలకు వస్తే ఇట్ విల్ బికమ్ మైనస్ ఆర్ స్క్వేర్ గ్రేటర్ దాన్ 0. ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఇన్ ద నోటేషన్ we will say it as S11. సో విచ్ ఈజ్ గ్రేటర్ దాన్ 0. సో బాగా గమనిస్తే ఇప్పుడు అన్నీ ఒకసారి రీకాల్ చేద్దాము. ఇన్సైడ్ ద సర్కిల్ లోపల అయినప్పుడు పాయింట్ ఏమైంది, S11 ఈజ్ లెస్ దాన్ 0. ఆన్ ద సర్కిల్ అయినప్పుడు S11 ఈజ్ ఈక్వల్ టు 0. అవుట్ సైడ్ ద సర్కిల్ అయినప్పుడు S11 ఈజ్ గ్రేటర్ దాన్ 0. S11 గ్రేటర్ దాన్ 0. ఇది ఈ సర్కిల్ యొక్క ఈక్వేషన్కే కాదు, మనం జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్కి తీసుకున్నా కూడా ఇదే వస్తుంది మనకి. x² ప్లస్ y² ప్లస్ 2gx1 ప్లస్ 2fyy1 ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. దీనికి కూడా ఇదే వర్తిస్తుంది. ఏ సర్కిల్ ఈక్వేషన్కైనా కూడా నువ్వు ఇదైనా తీసుకో, సర్కిల్ ఇదైనా తీసుకో, లేదా ఇలా ఉండే ఫామ్ అయినా తీసుకున్నా సరే. x మైనస్ h హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r. ఇది సెంటర్ రేడియస్ ఉన్నప్పుడు, ఇది సెంటర్ ఆరిజిన్ ద్వారా ఉండి రేడియస్ మాత్రమే ఉన్నప్పుడు ఇది జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ అనమాట. ఈ 3 టైప్స్ ఏది తీసుకున్నా మనకి ఇన్సైడ్ ద పాయింట్ సర్కిల్ లోపల ఉంటే S11 ఈజ్ లెస్ దాన్ 0, సర్కిల్ పైన ఉంటే S11 ఈజ్ ఈక్వల్ టు 0, బయట ఉంటే S11 ఈజ్ గ్రేటర్ దాన్ 0. ఇది పొజిషన్ ఆఫ్ ఎ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు ఏ సర్కిల్ని బేస్ చేసుకొని సర్కిల్ లోపల ఉంటే ఏమవుతుంది, పైన ఉంటే ఏమవుతుంది, సర్కిల్ బయట ఉంటే ఏమవుతుందని పొజిషన్ ఆఫ్ ఎ పాయింట్ గురించి చెప్పడం జరుగుతుంది.